నమస్తే, నేను ఆదిత్య. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో కేంద్రం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందంటూ ఒక వార్త అయితే బలంగా వినిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం తిరుమలని కంప్లీట్గా కేంద్రం తన ఆధీనంలోకి తెచ్చుకోబోతుందంటూ మరో వార్త కూడా వినిపిస్తుంది. మరి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. సార్ని అడిగి మరి విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. లడ్డు కల్తీ వ్యవహారంలో సెంట్రల్ ఒక వ్యూహాత్మకంగా వెళ్తుందని, ఎట్ ద సేమ్ టైం తిరుమలని కంప్లీట్గా తన హ్యాండ్ ఓవర్లోకి తెచ్చుకోబోతుందంటే ఒక వార్త వినిపిస్తుంది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉండొచ్చు? సో ఒకటి ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానం మీద కేంద్ర ప్రభుత్వం యొక్క కన్ను పడింది అని చెప్పడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే 2018లో జరిగినటువంటి ఒక సంఘటన. ఆ రోజున కేంద్ర పురావస్తు శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ పంపించింది. ఏంటంటే, పురావస్తు కట్టడాలని రక్షించేందుకు కేంద్ర పురావస్తు శాఖ ప్రయత్నాలు చేస్తుంది. దాంట్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన కట్టడాలన్నీ కూడా పురాతనమైనవిగా పురావస్తు శాఖ గుర్తించింది. వాటిని పరిశీలించడానికి కేంద్ర పురావస్తు శాఖ అధికారుల బృందం వస్తుంది, మీరు సహకరించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి 2018లోనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాకముందు, అంటే 2018, అప్పుడు నరేంద్ర మోడీ తోటి డివియేట్ అయ్యారు ఎవరు, చంద్రబాబు నాయుడు గారు. సో ఆ సమయంలో కేంద్ర పురావస్తు శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక తాకీదు వచ్చింది. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు నో అని చెప్పి తిరస్కరించడం జరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2019లో పురావస్తు శాఖ వచ్చి పరిశీలించి ఫోటోలు తీసుకోవడానికి అంగీకరించిందని కూడా తెలుస్తుంది. సో ఆ రోజు నుంచి కూడా పురావస్తు శాఖ ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కన్నేసింది. అంటే ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ కేంద్ర కార్యాలయం ఆదేశాలతో రాష్ట్ర పురావస్తు శాఖ సమాచారం ఇచ్చింది. తిరుమలలో పురాతన కట్టడాలకి రక్షణ కరువైంది అనేది ఆ లేఖ సారాంశం. పురాతన కట్టడాలను తొలగించి కొత్త నిర్మాణాలను చేపడుతున్నారు అని చెప్పి ఫిర్యాదులు వచ్చాయి. సో దాంతో మేము వచ్చి ఫోటోలు తీసుకొని విజిట్ చేయాలి అనేది ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్ కూడా ఉంది. డిక్లరేషన్ ఆఫ్ తిరుమల తిరుపతి దేవస్థానం అండ్ ఇట్స్ గ్రూప్ ఆఫ్ టెంపుల్ లొకేటెడ్ ఎట్ తిరుమల యాజ్ ఆఫ్ ప్రొటెక్టెడ్ మూమెంట్స్. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తిరుమలకి అప్పట్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోకే వచ్చింది. అక్కడి నుంచి కేంద్ర పురావస్తు శాఖ అధికారులు మీరు సందర్శిస్తారు, మీరు సహకరించండి అని. అప్పుడు కేంద్ర పురావస్తు శాఖ పంపించి తిరుమలని స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది అని చెప్పి అప్పట్లో బాగా ప్రచారం జరిగింది. సో అప్పుడు కనుక ఒకవేళ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కనుక ఆ విధంగా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటే ఇక రాష్ట్ర ప్రభుత్వం యొక్క అజమాయిషి అనేది పోతుంది. సో రాష్ట్ర ప్రభుత్వం అజమాయిషి పోయి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ఆదాయం కానీ, తిరుమల తిరుపతికి బోర్డుని ఏర్పాటు చేయడంలో కానీ, ఇవన్నీ కూడా మొత్తం కేంద్ర పరిధిలోకి వెళ్తుంది. సో కేంద్ర ప్రభుత్వం అయితే ఒక స్టెప్ వేసింది. రాష్ట్ర పురావస్తు శాఖ అప్పట్లోనే లేఖ రాసింది. దాని ఫర్దర్ స్టెప్స్ వేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత ఏంటంటే, పురాతనం నుంచి వస్తున్నటువంటి ఆభరణాలు ఏదైతే ఉన్నాయో అవి మిస్ అయినాయి, అవి రీప్లేస్ చేశారు కొంతమంది అనేది కూడా ఒకటి ఉంది. తర్వాత డైమండ్కి సంబంధించి పింక్ డైమండ్ ఏదో అది పోయిందని చెప్పేసి అన్నారు. ఇలాంటివన్నీ వివాదాలు చాలా ఉన్నాయి. ఈ వివాదాలన్నింటినీ ఒక చోట చేర్చి, సో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నుంచి దీన్ని తొలగించాలి అనేటువంటి ఒక ప్రయత్నం అయితే కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ప్రత్యేకించి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత నుంచి ఈ ప్రయత్నాలు సాగుతూ ఉన్నాయి. సో ఎప్పుడైనా సరే వాళ్ళు అనుకున్నది సాధించాలంటే కనుక ఇక్కడ రాష్ట్రంలో పరిస్థితులు ప్రతికూలంగా ఉండాలి, అంతే కదా. ప్రతికూలంగా ఉండాలి కాబట్టి అప్పట్లో ఏం చేశారు, అన్యమత ప్రచారం జరుగుతుంది అనేటువంటి ఒకటి బాగా ఎలివేట్ అయింది. అక్కడ తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతుంది అనేది. తర్వాత నగలు మిస్ అయ్యాయని చెప్పి జరుగుతుంది. తర్వాత రమణ దీక్షితులు గారు కూడా పోయి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒక కంప్లైంట్ కూడా చేయడం, సుబ్రహ్మణ్య స్వామి కూడా ఒక కంప్లైంట్ అప్పట్లోనే వేయడం జరిగింది. సో దీని మీద మళ్ళీ డిక్లరేషన్ వ్యవహారం ఇవన్నీ నడుస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఏంటి, కల్తీ వ్యవహారం వచ్చింది, నెయ్యి కల్తీ వ్యవహారం వచ్చింది. ఇది ఒక వివాదం. దీని మీద మీకు సుప్రీంకోర్టులో నంబర్ ఆఫ్ పిటిషన్స్ వేశారు. దీని మీద సీరియస్ విచారణ జరుగుతుంది. అంటే ఎన్ని ఎలిగేషన్స్ పెరిగితే అంత ఈజీగా కేంద్ర ప్రభుత్వం తిరుమలని స్వాధీనం చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచనతో ఉన్నట్టు ఢిల్లీ వర్గాల్లో
విస్తృతంగా చర్చ జరుగుతుంది. అసలు తిరుమల సంపద అదంతా కూడా ఒక్క ఆంధ్రప్రదేశ్కి చెందాల్సిన అవసరం ఏంది? ఎందుకంటే ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతి. సో తిరుమల ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం కాబట్టి ఇది దేశానికి సంబంధించినటువంటి సంపద కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వానికి రావాలి. ఈ సంపద అంతా కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు. సో ఈ వేల కోట్ల రూపాయలు ఒక రాష్ట్రానికే ఎందుకు వెళ్ళాలి? తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దాని మీద రాజకీయాలు చేస్తుంది కాబట్టి కేంద్రం ఆధీనంలోకి తీసుకోవాలనేటువంటి ఆలోచన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఇది బీజేపీలో నడుస్తున్నటువంటి ఒక నాటకం. దాంట్లో భాగంగానే దాన్ని తరచూ వివాదం చేస్తున్నారు. ఇప్పుడు ఇంత జరుగుతున్నా కానీ నెయ్యి కల్తీ విషయంలో బీజేపీ నేతలు కామ్గా ఉన్నారు. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి కోవట్లు లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవట్లు బీజేపీలో కొంతమంది ఉన్నారు అని చెప్పి మొదటి నుంచి చర్చ జరుగుతుందో వాళ్ళంతా కూడా తేలిగుట్టిన దొంగల్లాగా ఉన్నారు. వాళ్ళు అసలు నోరు విప్పట్ల ఈ కల్తీ గురించి. అంటే తిరుమల మీద ఢిల్లీలో ఏదో కుట్ర అయితే జరుగుతుంది. అంటే ఇప్పుడు నోరిప్పినా సావే, నోరిప్పకపోయినా సావే సార్. ఎలా అంటే జగన్మోహన్ రెడ్డి పెట్టిన లెటర్లో మీ వాళ్ళు కూడా ఉన్నారని వాళ్ళని ఇండైరెక్ట్ గా లాగారు. సరే ఒకవేళ కల్తీ జరగలేదే అనుకుందాము, అనవసరంగా మత రాజకీయాలు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అంటే కూటమిలో వాళ్ళు కూడా ఉన్నారు. సో నోరిప్పినా చావే, ఇప్పకపోతే చావు అన్నట్టుగా ఉన్నట్టుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ధైర్యంతో ఎన్డీఏ కూటమికి లెటర్ రాశారు పిఎంఓ ఆఫీస్కి, దాన్ని ఏదో ఒక రకంగా వివాదంగా సృష్టించాలనే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని నరేంద్ర మోడీ గారిని వేరువేరు చేసి చూడటానికి లేదనేది మొదటి నుంచి వినిపిస్తుంది. అవును, కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి అలాగే నరేంద్ర మోడీ గారు వీళ్ళంతా ఒక తాన్లో ముక్కలు అనేది అందరూ విశ్వసించేటువంటి అంశం, అంతే కదా. సో కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో ఈ వివాదం అంతా నడిపిస్తున్నారు బీజేపీకి సంబంధించినటువంటి కొంతమంది పెద్దలు అనేది ఇప్పుడు తాజాగా వినిపిస్తుంది. దీని వెనక కుట్రకోణం ఉంది అనేది, తిరుమల మీద కుట్రకోణం ఉంది. తిరుమలని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలంటే దాన్ని వివాదం చేయాలి అని అంటే ఇలాంటి ఇష్యూలన్నీ రావాలి. ఇప్పుడు తిరుమల కల్తీ జరిగింది ఎన్డీడీబీ చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి పిఎం ఆఫీస్కి లెటర్ ఎందుకు రాయాలి? ఎన్డీడీబీ చెప్పింది కదా. లేదు నువ్వు హైకోర్టులో వేయాలి, సుప్రీంకోర్టుకి ఎందుకు కేసు పిటిషన్లు వేసావు తీసుకెళ్ళి, దాన్ని మళ్ళీ సిబిఐకి అప్పచెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈ వివాదాలన్నీ కూడా సిబిఐకి ఇలా వెళ్ళిపోతే ఆటోమేటిక్గా తిరుమల కేంద్ర పరిధిలోకి వెళ్ళేటువంటి అవకాశం. కేంద్ర పురావస్తు శాఖ దీనికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు, దీనికి సంబంధించినటువంటి ఫైల్స్ మొత్తం రెడీ చేస్తుంది. ఏ రోజైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద బాంబు పేల్చేటువంటి అవకాశం ఉంది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి. దీని వెనుక కేసీఆర్ గారి కుట్ర కూడా ఉంది అని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయింది. అది ఒక రకంగా చెప్పాలంటే బంగారు బాతుగుడ్డు తిరుమల తిరుపతి దేవస్థానం అనేది. సరే ఆధ్యాత్మిక కోణంలో ఆలోచించే వాళ్ళకి ఆధ్యాత్మిక కేంద్రంగా కనిపిస్తూ ఉంటుంది, కానీ రాజకీయ కోణంలో ఆలోచించేటువంటి వాళ్ళకి రాజకీయ కేంద్రంగా కనిపిస్తుంది. సంపద దృష్ట్యా చూసే వాళ్ళకి అది బంగారు బాతుగుడ్లాగా కనిపిస్తుంది. సో అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి సంపద అక్కడికి వస్తున్నప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్కే ఆ సంపద ఎందుకు చెందాలి? కాబట్టి దీన్ని కేంద్ర పరిధిలోకి తీసుకురావాలనేది చాలా కాలం నుంచి కుట్ర జరుగుతుంది అనేటువంటిది వినిపిస్తుంది. సో బీజేపీ వాళ్ళు ఆల్రెడీ విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించాలని చెప్పి ప్రయత్నం చేశారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు సహకరించారు, ఓపెన్గా చెప్పారు కదా సహకరించడానికి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పిన దాని ప్రకారం విశాఖ భూముల్ని కనుక వేలం వేస్తే దాన్ని వేలంలో తీసుకొని రాజధానిగా అది మార్చాలి, ఆ భూములన్నింటినీ వీళ్ళు ఓన్ చేసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి అనే టీం అనేటువంటి కుట్ర కూడా పన్నారనేది కూడా ఆయన బయటపెట్టారు. సో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన కుట్రలు ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు, బట్ దానికి సంబంధించి కుట్రలు అయితే మాత్రం ఖచ్చితంగా దాగి ఉంది. అది ఎప్పుడు పేలుతుంది అణుబాంబు లాగా అనేది తెలియదు, కానీ చర్చ అయితే జరుగుతుంది సీరియస్గా. ఇప్పుడు దీన్ని పెద్ద ఎత్తున వివాదం చేసింది కూడా తెర వెనుక కొంతమంది బీజేపీ పెద్దలని అంటారు. ఇప్పుడు కీలకమైనటువంటి వాళ్ళు ఈ కల్తీ మీద మాట్లాడాల ఇప్పటి వరకు. పైగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న సీఎం మాట్లాడటం ఏంటి అని అంటారు. కల్తీ జరిగితే మాట్లాడరా సీఎం? ఒకవేళ మాట్లాడలేదనుకో ఎందుకు మాట్లాడలేదు ఇంతకాలం అని చెప్పి అంటారా లేదా? సో కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టులో చేసినటువంటి వ్యాఖ్యలు కనుక చూస్తే, సుప్రీంకోర్టు చర్యలు కనుక తీసుకుంటే మనకి దీని వెనక ఏదో కాన్స్పిరసీ ఉంది, కుట్ర అయితే ఉంది కేంద్ర ప్రభుత్వాన్ని. కేంద్ర ప్రభుత్వాన్ని ఇంప్లీడ్గా అమ్మని చెప్పి సుప్రీంకోర్టు చెప్తుంది. ఇప్పుడు పిటిషన్ వేసిన వాళ్ళు అడగాలి, దాని మీద సిబిఐ ఎంక్వైరీ అయితే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి ఇచ్చి విచారణ చేయాలనేది. సో అన్ని మిగతా పిటిషన్లు వేసినటువంటి వాళ్ళల్లో మిగతా రాష్ట్రాల్లో ఉన్నారు. సుబ్రహ్మణ్య స్వామి గారు, అలాగే నార్త్ వాళ్ళు,
నార్త్ ఉత్తర భారతదేశం వాళ్ళు, వైవి సుబ్బారెడ్డి, వీళ్ళందరూ కలిపి ఒక లాబింగ్ నడుస్తుంది. సో కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి చాలా మందికి తెలియనటువంటి ఒక కుట్ర ఢిల్లీ కేంద్రంగా నడుస్తూ ఉంది. ఆ కుట్రకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు కొన్ని ఉన్నాయి. అది బయటపెట్టడానికి పరిస్థితులు అనుకూలంగా ఉండేటువంటి సిచ్యువేషన్ని తీసుకొస్తున్నారు. ఏ రోజైనా సరే ఈ మొత్తం వివాదాలని, మరిన్ని వివాదాలను రేకెత్తించి దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకునే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది అనేటువంటి చర్చ బలంగా నడవటం అనేది ఆంధ్రప్రదేశ్కి ప్రమాదకరం అని చెప్పి మనం చెప్పచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.